మరో చారిత్రాత్మక మైలురాయిగా ఉత్తరాంధ్ర వేదిక కాబోతోంది. నేడు భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ సభ అత్యంత ఘనంగా జరగనుంది. ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర ప్రగతికి సరికొత్త రెక్కలు తొడగబోతోందని చెప్పాలి. సభకు ప్రముఖులు, వేలాది మంది ప్రజలు హాజరు కానున్నారు. ఈ భారీ సభా ప్రాంగణంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయో మా ప్రతినిధి దేవి పూర్తి సమాచారం అందిస్తారు. సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇక్కడే ప్రారంభోత్సవం జరగనుంది. మన వెనక ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించబోయే సభ. ఈ సభా ప్రాంగణం నుంచే జాతి ఉద్దేశించి ఎయిర్పోర్ట్ గురించి, ప్రజల గురించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఆ సభా స్థలి మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మోదీతో పాటు కూర్చొనున్నారు. ఇది ఇక్కడ 3 లక్షల మంది వరకు కూడా కూర్చునే విధంగా సిట్టింగ్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 లక్షల మంది కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. ఎక్కడికక్కడ భారీ బందోబస్తు నడుమైతే ఏర్పాట్లు అయితే జరిగాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ ఆంక్షల నడుమ కేవలం పాసులు ఉంటే మాత్రమే లోపలికి అలౌ చేసే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక మహర్దశ పట్టనుందనే చెప్పుకోవచ్చు. ఇటువంటి ప్రతిష్టాత్మకమైన ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అయితే ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. 3 లక్షల మంది ఈ ప్రాంగణానికి విచ్చేసి ప్రధాని మోదీ ప్రసంగాన్ని వినున్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రులు కొండపల్లి శ్రీనివాసు, మంగళపూడి అనిత, ఇప్పుడే మనం మాట్లాడాము నిమ్మల రామానాయుడు, వీరందరూ కూడా సభా ప్రాంగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యక్రమం అంతా కూడా ఒక పండగ వాతావరణం సంతరించుకునే విధంగా కూడా ఎంతో ఆహ్లాదకరంగా అద్భుతంగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు జరిగాయనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించబోయే సభా ప్రాంగణం. ఈ సభా ప్రాంగణం అయితే అత్యధిక హంగులతో అత్యద్భుతంగా ముస్తాబు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అద్భుతంగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు మోదీ 11 గంటలకి ఇక్కడికి రానున్నారు. ఆయన పర్యటన మొత్తం 2 గంటల 45 నిమిషాలు ఉండనుంది. దీంతో అన్ని ఏర్పాట్లు జరగనున్నాయి. అయితే ప్రధాని నరేంద్ర మోదీకి 13,000 మందితో దింసా నృత్యంతో కూడా స్వాగతం పలకనున్నారు. 13,000 మంది దింసా నృత్య గిరిజన బాలికలైతే చేయడంతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా సాధించింది. అది రేపు ప్రధాని చేతుల మీదుగా కూడా అందించనున్నారు. ఇది ఎంతో గర్వకారణం అని కూడా చెప్పుకోవచ్చు. అల్లూరి సీతారామరాజు గిరిజనుల ఉద్యమ నేతగా ప్రసిద్ధిగాంచాడు, మన్యం వీరుడుగా ప్రసిద్ధిగాంచాడు. అటువంటి అల్లూరి సీతారామరాజు పేరు మీద ఉన్న ఈ అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఆగస్టు 1న ఎంతో ఘనంగా ప్రారంభించనున్నారు. దీనికి అన్ని ఏర్పాట్లు అయితే ప్రస్తుతానికి పూర్తయ్యాయనే చెప్పుకోవచ్చు. ఇందాక మనం మాట్లాడాము, ఈ దింసా నృత్యం అనేది అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడంతో ఈ గిరిజనుల సాంప్రదాయ నృత్యమైన దింసా నృత్యం కూడా వేయడం ఎంతో ఆనందంగా ఉంది అని కూడా గిరిజనులందరూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే మనం చూసాము. ఇది ఇక్కడ పరిస్థితి. అన్ని ఏర్పాట్లు కూడా ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు సమన్వయంతో అత్యద్భుతంగా పూర్తయ్యాయనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కిషోర్తో దేవి, ప్రైమ్ 9 న్యూస్, భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి.